రెండు జిల్లాలకు మధ్య వారధి ఆ వంతెన. నిత్యం వందలాది వాహనాలు ఆ వంతెనపై వెళ్తుంటాయి. కానీ ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్లాలంటేనే భయంతో వణికిపోయే పరిస్థితి. దశాబ్దాల క్రితం నిర్మించిన బ్రిడ్జ్ ఇప్పుడు శిథిలావస్థకు చేరడంతో ప్రమాదకరంగా మారింది. కొత్త బ్రిడ్జ్ నిర్మించాలని చాలా కాలంగా ప్రజలు కోరుతున్నా ఫలితం లేకుండా పోయింది. ఎప్పుడు కూలుతుందో తెలియని యాదాద్రి జిల్లా బిక్కేరువాగుపై బ్రిడ్జ్ పై స్పెషల్ స్టోరీ. ఎంతో మంది వాహనదారులను తమ గమ్యస్థానాలను దగ్గర చేసేందుకు ఉపయోగపడింది ఈ యాదాద్రి జిల్లా మోత్కూర్ గుండాల మండలాల మధ్య ఉన్న బిక్కేరు వాగు బ్రిడ్జి. ఈ వాగు మీద చాలా ఏండ్ల క్రితం సింగిల్ వే బ్రిడ్జి నిర్మించారు. అప్పట్లో పెద్దగా వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కానీ గుండాల మండలాన్ని ఆనుకొని ఉన్న జనగాం జిల్లా నుంచి యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం మీదుగా వెళ్లే వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. నల్గొండ జిల్లాకు వెళ్లే రోడ్డు మార్గంతో పాటు నేషనల్ హైవేలతో పాటుగా మండలాలను కలుపుతూ ఈ ఏరియాలో చుట్టూ డబుల్ రోడ్లు ఉన్నాయి. నల్గొండ, యాదాద్రి జిల్లాల మీదుగా జనగాం, హన్మకొండ, వరంగల్, మేడారానికి వెళ్లే వాళ్లు ఈ రూట్లోనే ఎక్కువగా వెళ్తున్నారు. ఆయా జిల్లాలకు వెళ్లే వాహనాలకు దగ్గర దారి కావడంతో బిక్కేరు వాగు బ్రిడ్జ్ రూట్లో వెళ్తారు వాహనదారులు. దీంతో రాకపోకలు పెరిగి ఈ బ్రిడ్జ్ రద్దీగా మారింది. ఈ బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఏ క్షణంలో ఎప్పుడు ఎక్కడ కూలిపోతుందో, ఎక్కడ ప్రాణ నష్టం జరుగుతుందో అని చెప్పేసి ప్రాణాలని అరచేతుల్లో పట్టుకొని బిక్కుమనుకుంటూ దీనిపై నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఇప్పటికీ ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగి 35 సంవత్సరాలు దాటిపోతుంది. అప్పుడున్నటువంటి రవాణా సౌకర్యాలకు అనుకూలంగా, అప్పటి పరిస్థితుల ప్రభావంగా, అప్పటి రవాణా పరిస్థితి ప్రకారంగా బ్రిడ్జి నిర్మాణం వెడల్పు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే రవాణా వ్యవస్థ చాలా పెద్దగా అయిపోయింది. ఇది వరంగల్ వెళ్ళేటువంటి వాళ్ళు నల్గొండ నుండి అంతా కూడా ఈ రోడ్డు మీద వెళ్తున్నారు. ఈ బ్రిడ్జి మీద ఒక వాహనం వస్తే ఇంకో వాహనం వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. దీన్ని పునర్నిర్మాణం చేయాలి. కొత్త బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు నిధులు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 3 జిల్లాలకు సంబంధించి భారీ రవాణా వాహనాలు, ఇతర వాహనాల సంఖ్య పెరిగిపోయింది. బిక్కేరు వాగు మీద సింగిల్ వే బ్రిడ్జ్ ఉండడంతో ఎదురుగా మరొక వాహనం వస్తే ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పొరపాటున ఏదైనా వాహనం బ్రిడ్జ్ పై ఆగితే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో హై లెవెల్ డబుల్ వే బ్రిడ్జ్ నిర్మించాలని కొంతకాలంగా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన బ్రిడ్జ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరడంతో బ్రిడ్జ్ పైనుంచి వెళ్లేందుకు భయపడుతున్నారు వాహనదారులు. వేరే మార్గం లేకపోవడంతో ఎప్పుడు కూలుతోందోనన్న భయంతోనే ప్రయాణాలు చేస్తున్నట్లు తెలిపారు స్థానికులు. దీనివల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి సార్, నష్టాలు జరుగుతున్నాయి. మాకు పెద్ద బ్రిడ్జ్ కావాలని కోరుకున్నాం, డబుల్ బ్రిడ్జ్. వెహికల్స్కి ఇబ్బంది, వాహనాలకు ఇబ్బంది, బస్సులు ఎక్కువ, ట్రాఫిక్ ఎక్కువ పెరిగిపోయింది. 3 మండలాలు ఇక్కడికి వస్తారండి జనాభా. ప్రతిరోజు రైతులు కావచ్చు, సామాన్య కూలీలు కావచ్చు, ఎవరో ఒకరు ఏదో రకమైన యాక్సిడెంట్తో ఇక్కడ అనేక ప్రమాదాలు జరుగుతూ వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. దయచేసి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ సమస్యను పరిగణలోకి తీసుకొని ఇక్కడ కనుక నూతన బ్రిడ్జి వేయించినట్లయితే ఈ ప్రాంతానికి మేలు చేసిన వాళ్ళు అవుతారని ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తూ ప్రజాపాలన పేరుతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. బ్రిడ్జిని కూడా నిర్మాణం చేసి మరి హైదరాబాద్లో ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, అనేక బ్రిడ్జిలు కడతా ఉన్నారు. మరి ఇది కూడా ఈ 3 జిల్లాలకు అనుసంధానంగా ఉన్న ఈ బ్రిడ్జిని మరి వెడల్పు చేసి నూతనంగా ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. బ్రిడ్జి నిర్మాణంపై గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటీవల గుండాలకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రిడ్జిని పరిశీలించి త్వరలోనే నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని త్వరగా బిక్కేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.